హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా చేయాలో ఏమేం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను. దాన్ని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి, మీకు ఎంత జ్యూస్ కావాలంత. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కూడా తీసుకోవాలి. కొద్దిగా అల్లము పైన కూడా చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. నేను ఇక్కడ జ్యూసర్ తీసుకుంటున్నాను. మీరు జ్యూసర్లో అయినా చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను జ్యూసర్లో చేసి చూపిస్తున్నాను. ఇలా జ్యూసర్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం వేయట్లేదు, కొద్దిగా వేసి జ్యూస్ చేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఈ నిమ్మకాయలు కూడా రసం అందులో నొక్కేసేయాలి. ఇప్పుడు జ్యూసర్ పైన ఇలా పెట్టేసి మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పడితే మనకు కనిపిస్తుందిగా జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం తీసి దీన్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ తీసుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది జ్యూసర్లో చేసాం కాబట్టి స్ట్రైనర్లో ఏం ఎక్కువ రావట్లేదు. మనం మామూలుగా మిక్సీలో పడితే స్ట్రైనర్లో వేస్టేజ్ అంతా మనకు పైకి వచ్చేస్తుంది. ఇలా దీన్ని మనం పాడేయకుండా ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కలకు వేసుకున్నా మంచిగానే ఉంటుంది. ఇలా జ్యూస్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని అందులో జ్యూస్ వేసుకోవాలి. ఇలా మనం పెద్దవాళ్ళైతే డైరెక్ట్గా అయినా రోజు ఒక గ్లాస్ తీసుకున్నా మంచిగానే ఉంటుంది. లేదా పిల్లలు అలా తాగలేమనుకున్నప్పుడు పిల్లలకు కూడా ఎలా చేసి ఇవ్వాలో చూపిస్తున్నాను. ఇలా ఒక హాఫ్ గ్లాసు జ్యూస్ తీసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసేసుకొని ఒక స్పూను చక్కెర వేసి కలిపితే సరిపోతుంది. పిల్లలకు అయినా ఈజీగా తాగేస్తారు. మనకు అల్లం వేసాం కాబట్టి అందులో పిల్లలు కొద్దిగా ఘాటు ఉంటుందిగా, పిల్లలు తాగలేరు. కాబట్టి ఇలా కొద్దిగా వాటరు కొద్దిగా జ్యూస్ వేసి ఒక స్పూన్ చక్కెర వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా తాగేస్తారు. ఇలా అయినా చేసుకోవచ్చు. మూడో మెథడ్ ఏంటంటే ఇలా మనకు ఐస్ ట్రే ఉంటుంది కదండి, అందులో ఇలా వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వీటిని మనకు కావాలనుకున్నప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకొని ఒక గ్లాస్లో ఒక 4 ముక్కలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని తాగినా సరిపోతుంది. అప్పటికప్పుడు మనం రోజు తయారు చేసుకోలేకపోతే ఈ బీట్రూట్ జ్యూస్ని ఇలా పెట్టేసుకోండి, ఈజీగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.